వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల మీరు జనరల్గా మీ మొబైల్ ఫోన్లో సెక్యూరిటీ పరంగా దేన్ని ప్రయారిటీగా తీసుకుంటారు లేదా దేన్ని యూస్ చేస్తుంటారు? ఫేస్ అన్లాక్నా లేదా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్నా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ మైక్రోమాక్స్కి సంబంధించినటువంటి ఇన్2సి ఈ మొబైల్ ఫోన్ని ఈ రోజే అఫీషియల్ గా మైక్రోమాక్స్ కంపెనీ అయితే లాంచ్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నో నాకు ప్రైస్ తెలియదు. ప్రైస్ తెలిసిన వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా చెప్పాలి అన్నట్లయితే బేసిక్ ఎంట్రీ లెవెల్ మొబైల్ ఫోన్ అంటే అరౌండ్ 7-8 వేల రూపాయల బడ్జెట్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్ ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి ఫీచర్స్ ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. సో ఎనీవే ప్రైస్ అనౌన్స్ చేయగానే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఆ తర్వాత మరింత ఇన్ఫర్మేషన్ ని మనం దీని గురించి అయితే మాట్లాడదాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ వీఆర్ ఇన్ ఫర్ ఇండియా, హౌ అబౌట్ యూ అని చెప్పి 2C ఇన్ బై మైక్రోమాక్స్ అనే బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ప్రీవియస్లీ లాంచ్ చేసినటువంటి ఇన్ 2B ఉంది చూసారా, దాని సక్సెసర్ కింద దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. సో బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్తో పాటు బాక్స్ కంటెంట్ అండ్ ప్రైస్ ఇక్కడ 10,499 అని ఉంది. కానీ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది 7,000 to 8,000 రూపీస్ బడ్జెట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారంటే దీనికి సంబంధించినటువంటి వేరియంట్ 3+32 GB, అలాగే దీంట్లో ఉన్నటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా దీని సీల్స్ని అయితే మనం ట్యాంపో చేసి బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఐ థింక్ బాక్స్లో ఛార్జర్ని ప్రొవైడ్ చేశారనుకుంటా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా ఛార్జర్ని రిమూవ్ చేయటం. ఇక్కడ ప్రోడక్టే ప్యాకింగ్ అయితే ఖచ్చితంగా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. సో చాలా 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 దారుణంగా ప్యాకేజ్లో మనకు వచ్చింది. అండ్ దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఒక కాటన్ బాక్స్, అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి ఒక సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ టూల్, అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని స్క్రీన్ గార్డ్స్, ఇవి కూడా డైరెక్ట్గా అప్లై చేసి మనకు పంపించుంటే బాగుండేదని నా అభిప్రాయం. అలాంగ్ విత్ మనకి ఒక TPU కేస్ని కూడా మనకు ప్రొవైడ్ చేయటం అయితే జరిగింది. సో వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక ఒక USB Type-Cకి సంబంధించినటువంటి కేబుల్, అలాగే కేబుల్ బిల్ట్ క్వాలిటీ ఓకే కానీ ఖచ్చితంగా మైక్రోమాక్స్ అయితే ప్యాకింగ్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాంగ్ సైడ్ విత్ మనకి ఒక ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి 10 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జరే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. ఇక ఫైనల్లీ వీటన్నిటిని పక్కకు పెట్టేసి కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్నే మనం ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో బ్రౌన్ కలర్, అండ్ దీంతో పాటు మరొక కలర్ కూడా మీకు రావడం జరుగుతుంది, అది సిల్వర్ కలర్. సో ఇక్కడ మీరు చూసారు కదా, ప్యాకింగ్ ఖచ్చితంగా వీళ్ళైతే ఇంప్రూవ్ అయితే చేయాలి. సో ఫ్రంట్ ఇక్కడ మీరు చూసారంటే 6.52 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ IPS డిస్ప్లే, స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ మనకు రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఇనిషియల్గా ఫోన్ యొక్క ఓవర్వ్యూ చూసారంటే రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే Type-C, అలాగే మనకి ప్రైమరీ మైక్రోఫోన్, అలాగే 3.5mm ఆడియో జాక్ని కూడా చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సిమ్ కార్డ్ స్లాట్ని, అలాగే టాప్ ఆఫ్ ద బాక్స్ మనకి ఏమీ లేదు. అండ్ ఒకటి మీరు అబ్జర్వ్ చేశారంటే దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ అన్లాక్ అయితే మిస్సింగ్. సో ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. మంచి విషయం ఏంటి అంటే ఇందులో ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ లేకుండా స్టాక్ ఆండ్రాయిడ్ ఆర్తో మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 11. రేర్ మీరు చూసారు అన్నట్లయితే 13+AI కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. అంటే మనకి ఇది డెప్త్ లేదా పోర్ట్రేట్ కోసం ఉపయోగపడటం జరిగితే వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్. ఇక ఇందులో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 10 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఇక్కడ మీరు పవర్ ఆన్ అయితే చేశారు. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే మనకి బెజల్స్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. ఇందులో ఒక మంచి విషయం ఏంటి అంటే ఇది వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేయడం జరుగుతుంది, బోత్ 2.4 and 5 GHz ఆల్సో. ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్. ఫోన్ అయితే మనకి ఇక్కడ బూట్ అయిపోయింది. సో ఫోన్లో ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ అయితే లేదు, చాలా సింపుల్గా క్లీన్గా ఉంది. UI అయితే ఆఫ్ కోర్స్ దీని గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో డైలర్ ఇన్ఫో విషయానికి వచ్చారన్నట్టయితే మనకి డిఫాల్ట్గా గూగుల్ డైలర్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ మెసేజింగ్ యాప్ కూడా మనకి డిఫాల్ట్గా గూగుల్ మెసేజింగ్ యాప్ను మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనకి కాల్స్ చేసుకునేటప్పుడు, కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల నోటిఫికేషన్ వెళ్ళటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక మనకి
అడిషనల్గా కెమెరా ఫీచర్స్ విషయానికి వచ్చారంటే పెద్దగా దీంట్లో మనకి సరికొత్త ఫీచర్స్ అయితే ఏం లేదు. బేసిక్గా మనకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుందో అవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ వీడియోలో మీరు చూసారన్నట్లయితే రేర్ కెమెరా ద్వారా 1080p మ్యాక్సిమం, అది కూడా 30 FPS దాకా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ ఫ్రంట్ వీడియో కెమెరా ద్వారా మీరు రికార్డ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈవెన్ ఫ్రంట్లో కూడా మంచి విషయం ఏంటి అంటే 1080p దాకా మనకు ప్రొవైడ్ చేయటం అయితే జరిగింది. సో దీంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా యాడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతిసారి మనం పాస్వర్డ్ అయితే టైప్ చేయలేం, ఫేస్ అన్లాక్ని అయితే మనం పెద్దగా ట్రస్ట్ చేయలేం కాబట్టి. ఇక ఒకసారి దీనిలో సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనిలో మనకు వర్షన్ ఏం ప్రొవైడ్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇక్కడ నేను అబౌట్ ద ఫోన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ అప్ టు డేట్ ఉంది. ఇది Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో సెక్యూరిటీ ఆండ్రాయిడ్ వర్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే Android 11 అది కూడా R వర్షన్ మనకు ప్రొవైడ్ చేశారు. సెక్యూరిటీ అప్డేట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీకు ఇది జస్ట్ కేవలం నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్తోనే మనకు రావడం జరిగింది. సో ఇది కూడా మనకి త్వరగా అప్డేట్ని తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఒకసారి దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ని కూడా మనం ఒకసారి అయితే ప్లేస్ చేసి చూద్దాం. దీని లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్. దీని లుక్ అయితే ఎక్కడ డ్యామేజ్ కాకుండానే మనకు దీన్ని ప్రొటెక్ట్ చేయటం అయితే జరిగింది. ఇక ఒకసారి దీని లోపల మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ సిమ్ కార్డ్ స్లాట్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అప్ టు 256 GB దాకా మీరు దీని మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికే HD+ డిస్ప్లేని మన ముందుకు ప్రొవైడ్ చేసినా కానీ ఒకవేళ మీరు కనుక వీడియోస్ని వాచ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫుల్ HDలో వీడియోస్ ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నేను అడ్వాన్స్లోకి వెళ్ళి 1080p మీద అయితే నేను అప్లై చేశాను. ఈవెన్ కలర్ సాచురేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ సెగ్మెంట్కి తగ్గట్టుగానే మనకు ప్రొవైడ్ చేశారు. ఓకే, కూల్ అని చెప్పి నా అభిప్రాయం. ఈవెన్ ఆడియో వచ్చేటప్పుడు మనకి సింగిల్ స్పీకరే బ్యాక్ సైడ్ ఉండడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ కాకుండా బాటమ్ తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే, సో దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డ్యూయల్ స్టీరియో స్పీకర్ కానీ లేదా ఏ రకమైన ఆడియో సర్టిఫికేషన్స్ కానీ మీకు ఇందులో రావడం జరగదు. సో ఓవరాల్గా క్వైట్ డీసెంట్ ఫోన్ అనే నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇనిషియల్లీ చెప్పాను కదా, బిల్డ్ క్వాలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. కానీ వీళ్ళ ప్యాకింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి పర్వాలేదు, ఎలా వచ్చినా మీ విల్ యాక్సెప్ట్. బట్ కస్టమర్ ఒకవేళ మీరు కనుక ఈ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేశారంటే ఇదే సిచ్యువేషన్లో కనుక మీరు చూసారన్నట్లయితే అక్కడ కొంచెం హర్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఖచ్చితంగా వీళ్ళ ప్యాకింగ్ అలాగే దీని క్వాలిటీ QC ఏదైతే ఉందో ఇంప్రూవ్ చేసుకోవాలనే నా అభిప్రాయం. ఇంకా దీంట్లో మనకు వచ్చేటప్పటికి యూనిసాక్ ప్రాసెసర్ 610 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ మీరు వచ్చేటప్పటికి మీడియాటెక్ హీలియో G35, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ఇలాంటి వాటిని కన్సిడర్ చేస్తూ ఈవెన్ చెప్పాలంటే హీలియో G25 ఈ ప్రాసెసర్స్ అన్నిటినీ ఇదే కేటగిరీ కింద మనం అయితే లెక్కేసుకోవచ్చు. డే టు డే రెగ్యులర్ మీ యూసేజ్కి అయితే పర్వాలేదు. అంటే ఇంకా చెప్పాలన్నట్లయితే ఫాదర్స్ లేదా గ్రాండ్ ఫాదర్స్ ఇలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. అండ్ అంటే బేసిక్ ఫోన్ కాల్స్ లేదా వాట్సాప్ ఇలాంటివి మాత్రమే యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇది పెర్ఫామ్ చేయడమే జరుగుతుంది. దీంట్లో మీకు వచ్చేటప్పటికే 3 GB ఆఫ్ ర్యామ్ అలాగే 32 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో వస్తుంది. అఫ్ కోర్స్ ఒకటే వేరియంట్ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే eMMC స్టోరేజ్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. చెప్పాను కదా, బేసిక్ ఎంట్రీ లెవెల్ యూజర్స్ని టార్గెట్ చేస్తూ. అండ్ మెమరీ కార్డ్ సహాయంతో మీరు అప్ టు 256 GB దాకా మీరు ఇంటర్నల్ స్టోరేజ్ని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ దానికి ఇక్కడ మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని కూడా ప్రొవైడ్ చేశారు. మీరు మీ సిమ్ కార్డ్ని అయితే త్యాగం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక దీంట్లో మనకి 6.52 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లేని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. సో ఫుల్ HD తెచ్చుంటే బాగుండేది. ఇంకొక 500 రూపీస్ ఎడిషనల్ అయినా పర్వాలేదు. 2022లో కూడా HD+ డిస్ప్లేస్ అంటే కొంచెం చెప్పడానికి కూడా ఉంది. బట్ ఓకే, ఆ సెగ్మెంట్ యూజర్స్ టార్గెట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా OTT కన్జ్యూమ్ చేయరు కాబట్టి దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే ప్యానల్ మనకి 1080p వీడియోస్కి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ 8 మెగాపిక్సెల్ ప్రైమరీ గాను అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ కోసం మనకి యూజ్ చేయడం జరుగుతుంది. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది.
అఫ్ కోర్స్ కొంచెం ఎక్స్పోజర్ అయితే ఎక్కువైంది. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి ఓఎస్ అప్డేట్లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. వేరే ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా, వేర్ రేర్ అండ్ ఫ్రంట్ రెండింటిలోనూ మీరు 1080p 30 fps వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి స్టీరియో స్పీకర్స్ అయితే ఉండదు. ఈవెన్ స్పీకర్ కూడా వీళ్ళు బాటమ్ కాకుండా బ్యాక్ సైడ్ పెట్టారు. ఇక్కడ కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. బట్ ఇక్కడ మనకున్నటువంటి చిన్న బంప్ ఏదైతే ఉందో ఈ బంప్ సహాయంతో కొంచెం సౌండ్ అనేది మనకు బయటకు రావడం జరుగుతుంది. సో బాటమ్ తీసుకొచ్చుంటే బాగుండేది. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే స్కిప్ చేశారు. అందుకే నేను ఇనిషియల్గా మీకు క్వశ్చన్ అయితే అడిగాను. సో దీంట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు. ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ మాత్రం సర్ప్రైజింగ్లీ చాలా ఫాస్ట్గా అయితే ఇది అన్లాక్ అవుతుంది. నిజంగా నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. బట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక మనకి ఇది ఇంత బేసిక్ తీసుకొచ్చినా కానీ టైప్ సి తీసుకొచ్చారు చూసారా, ఇది ఒక మంచి విషయం. ఇక ఇది సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే మనకి క్లీన్ యూఐ, ఎక్కడ ఏ బ్లాట్వేర్ ఉండదు. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేశారు. 12 తీసుకొచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. ఇదైతే లైట్ వర్షన్ కాదు. సో ప్రైస్ తెలిసిన వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.